మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 6వ తరగతిలో ఉన్నటువంటి 4వది సమయస్ఫూర్తి అనే గద్య భాగానికి సంబంధించిన పాఠం చెప్పుకుందాం. ఇక్కడ మనకి వినడం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో 4 చిత్రాలను ఇచ్చారు కదా. ఆ చిత్రాలని ఒకసారి పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మీ సొంత మాటల్లో ఆ కథని చెప్పాలి. ఆ బొమ్మల ఆధారంగా కథని చెప్పాలి. పరిశీలించండి ఒకసారి. పరిశీలించారు కదా. ఇప్పుడు ఆ బొమ్మల్లో, ఆ చిత్రాల్లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి? చెట్టు మీద కోతి, నక్క చేతిలో ఉన్నటువంటి కోడి, తర్వాత కోతి రెండో బొమ్మలో, మూడో బొమ్మలో పొయ్యి మీద ఒక పాత్ర, నక్క, 4వ బొమ్మలో 2 నక్కలు. ఇలా మనకి కనిపిస్తున్నాయి కదా బొమ్మలో. ఇప్పుడు చిత్రాన్ని చూసి మనం కథని ఊహించి మన సొంత మాటల్లో చెప్పాలి. చెప్పుకుందామా? అనగనగనగనగా ఒక నక్క కోడిని బుట్టలో పెట్టి తెచ్చింది. కొంచెం సేపు నిద్రపోయి లేచి వండుకొని తినచ్చులే అని అనుకున్నది నిద్రపోయింది. ఇదంతా ఒక చెట్టుపై నుంచి ఒక కోతి గమనించింది. మొట్టమొదటి బొమ్మలో ఉంది చూడండి, చెట్టుపైన కోతి చూస్తోంది కదా, గమనించింది. నక్కను ఏడిపించాలనుకుంది, కోడిని రక్షించాలనుకుంది. మెల్లిగా చెట్టు దిగిందిట. దిగి బుట్టని తెరిచింది. బుట్టని తెరవంగానే ఏమైంది? దాంట్లో ఉన్నటువంటి కోడి పారిపోయింది. రెండవ బొమ్మలో అదే చేస్తోంది. తర్వాత 3వ బొమ్మలో చూడండి, నక్క భార్య చక్కగా పొయ్యి వెలిగించింది. పొయ్యి వెలిగించి చలి కాచుకున్న తర్వాత బుట్టలో చూసింది. ఎవరి కోసం చూసింది? కోడి కోసం చూసింది. నక్క భార్య ఏమనుకుంది? ఆహా, నా భర్త ఇవాళ మంచి కోడిని తీసుకొచ్చాడు, చక్కగా దాన్ని వండుకొని తినచ్చు అనుకుని బుట్టలోకి చూసింది. తీరా చూస్తే అందులో కోడి లేదు. గొల్లున ఏడ్చిందిట. ఎలా పారిపోయిందో తెలియక బుర్రగోక్కుందిట. ఎలా పారిపోయింది కోడి? పైన రెండో బొమ్మలో కోతి ఆ బుట్టని తెరిచింది కదా, ఆ తెరిచిన సమయంలోనే కోడి పారిపోయింది. కోడిని రక్షించింది. నక్క భార్య ఏడుస్తూ బుర్రగోక్కుంటూ ఎలా పారిపోయిందో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయాయి. ఈ కథ బాగుంది కదా. రెండో ప్రశ్న చూడండి. కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి. కోతి ఉంది కాబట్టి పైనుంచి, చెట్టుపై నుంచి అదంతా చూసింది కాబట్టి పాపం దాన్ని రక్షించింది. ఒకవేళ కోతి లేదనుకోండి, కోడి ఎలా తప్పించుకునేది? నక్క బుట్ట తెరిచేటప్పటికి కోడి ఏం చేసేది? చనిపోయినట్టుగా నటించేది. అప్పుడు సమయం చూసి కోడి చెట్టెక్కి కూర్చునేది. నక్క ఎప్పుడైతే బుట్ట పైకెత్తి కోడిని తీసుకోవటానికి బుట్ట తీస్తుందో ఆ సమయంలో చటుక్కున కోడి చెట్టెక్కేసేసి తప్పించుకునేది. అర్థమైంది కదా. ఇలాగే ఏదైనా ఆపదలు కానీ కష్టాలు కానీ వస్తే బెంబేలు పడిపోకుండా, భయపడిపోకుండా దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించి చక్కగా తప్పించుకోవాలి. అంతేకాని భయపడకూడదు. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. ఇవి మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలని రచించారు. దానిని పరవస్తు చెన్నై సూరి గారు తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువాదం చేశారు. అనువాదం చేయటం అంటే ఏమిటి? ఒక భాషలో ఉన్నదాన్ని ఇంకొక భాషలోకి మార్చి రాయటం. విష్ణు శర్మ అనే పండితుడు రాసినటువంటి సంస్కృతంలో ఉన్న పంచతంత్ర కథలని చెన్నై సూరి గారు తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతోటి మార్చి, అంటే అనువాదం చేశారు. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభని కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని నమ్మకూడదని
తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సమయోచిత ప్రతిభ అంటే సమయానికి తగినట్లుగా తెలివితేటలతో ప్రవర్తించటం. అలా ప్రవర్తించబట్టే కోడి నక్కబారి నుండి తప్పించుకుంది. అది ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకి కూడా నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు ఆపదలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమయానికి తగినట్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని దాని నుంచి మనం బయటపడాలి. ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు కవి పరిచయం చూద్దామా? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ పాఠాన్ని రచించింది ఆయన. ఈయన 16/4/1848 సంవత్సరంలో జన్మించారు. 27/5/1919 సంవత్సరంలో మరణించారు. వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారు. ఈ రాజమండ్రికి రాజమహేంద్రవరం అనే పేరు కూడా ఉంది. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, సంఘంని సంస్కరించేవారు. సంస్కర్త అంటే ఏమిటి? సంఘంలో ఉండేటటువంటి దురాచారాలని నాశనం చేసేవాళ్ళు, రూపుమాపేవాళ్ళు, ఆ దురాచారాన్ని లేకుండా చేయటానికి పాటుపడే వాళ్ళని సంఘ సంస్కర్త అని అంటారు. నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఈయనకి గద్య తిక్కన అనే బిరుదు ఉంది. అంటే కవిత్రయంలో ఉన్నటువంటి తిక్కన గారికి పద్యాలు రాయటంలో బాగా ప్రావీణ్యం ఉంది. అందుకని ఆయన్ని పద్య తిక్కన అని, ఈయన్ని వీరేశలింగం పంతులు గారిని గద్య తిక్కన అని పిలుస్తారు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం గారు అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలో ఉన్నటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సమయస్ఫూర్తి అనే పాఠం. పాఠంలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మనకి చిత్రంలో కనిపిస్తోంది కదా, విష్ణు శర్మ గారు. ఆయన నలుగురు రాజకుమారులకి చెప్పేటటువంటి కథలు పంచతంత్ర కథలుగా ప్రసిద్ధి చెందినాయి. ఈ నలుగురు రాజకుమారులు అన్నమాట. ఆ వెనకాల రాజుగారు ఉన్నారు చూసారా, ఆయన కుమారులు. వీళ్ళు ఒట్టి సోమరిపోతులు, మొద్దులు అనమాట, ఏమీ తెలీదు. అప్పుడు రాజు బెంగ పెట్టుకుని చాటింపు వేయిస్తాడనమాట. నా బిడ్డలకి ఎవరైనా పాఠాలు చెబితే, చదువు చెబితే, జ్ఞానం నేర్పిస్తే నా అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను అని చాటింపు వేస్తే ఎవ్వరూ ముందుకు రారు. తర్వాత ఈ విష్ణు శర్మ అని ఆయన ముందుకు వచ్చి, మహారాజా నేను చెబుతాను మీ పిల్లలకి పాఠాలు అని చెప్పి ముందుకి వస్తారనమాట. ఆయనే ఈ విష్ణు శర్మ. ఆయన ఆ రాజకుమారులకి చెప్పినవే ఈ పంచతంత్ర కథలు. అవే జగత్ ప్రసిద్ధి పొందినాయన్నమాట. ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ విష్ణు శర్మ గారు చెప్పినటువంటి కథలలో ఎక్కువగా జంతువులే ప్రధాన పాత్రలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సమయస్ఫూర్తి పాఠంలో కూడా పిల్లి, ఎలుక, వేటగాడు, తర్వాత గుడ్లగూబ, ఈ 4 మనకి పాత్రలుగా ఈ సమయస్ఫూర్తి పాఠంలో కనిపిస్తాయి. చూడండి, అక్కడ బొమ్మల్లో కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు సమయస్ఫూర్తి పాఠం చెప్పేసుకుందామా? పంచవటం అంటే, వటము అంటే మర్రి చెట్లు, పంచవటము అంటే 5 మర్రి చెట్లు, 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఇతనికి రోమాంసుడు అనే పేరు కూడా ఉంది. 5 మర్రి చెట్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక మర్రి చెట్టు తొర్రలో ఈ రోమసుడు లేదా రోమాంసుడు అనే పిల్లి నివసిస్తోందిట. అదే చెట్టు కింద ఉన్నటువంటి కన్నంలో పలితుడు అనేటటువంటి ఎలుక కాపురం ఉంటుంది. చూడండి, మర్రి చెట్టు తొర్రలోనేమో రోమసుడు ఉంటున్నాడు, అక్కడ చెట్టు కింద ఉన్నటువంటి కన్నంలోనేమో పలితుడు అనేటటువంటి ఎలుక నివసిస్తోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూరా వల పన్నాడంట. వల పన్నటం అంటే ఏమిటి? వలని వేసి అట్టిపెట్టాడు. ఏదైనా జంతువు ఆ వల దగ్గరికి వస్తే దాంట్లో చిక్కుకుపోయేలాగా వల పన్నాడనమాట. అది తెలియని రోమసుడు
తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఎవరు? రోమశుడు అనేటటువంటి పిల్లి మసక చీకట్లోనే, అంటే తెల్లవారుతుండగానే ఆహారాన్వేషణకు, ఆహార ప్లస్ అన్వేషణ, ఆహారాన్వేషణ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అన్వేషణ అంటే ఏమిటి? వెతకటం. దేనిని వెతకడానికి బయలుదేరింది? ఆహారం కోసం. మరి తెల్లారు లేచిన తర్వాత ఆహారం ఉండాలి కదా, తినడానికి సంపాదించుకోవాలి కదా, దానికోసం బయలుదేరి ఈ వేటగాడు పన్నినటువంటి వలలో చిక్కుకుంది. ఇది చూసిన పలితుడు అంటే ఎవరు? ఎలుక ఏమనుకుందిట? ఆహా, ఎంత అదృష్టమో, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ డాష్ అని పెట్టేశాడు అక్కడ అనుకున్నట్ట. అంటే మామూలుగా ఏమంటారు? అబ్బా, ఇవాళతో వాడి పీడ విరగడవుతుంది అని అనుకుంటారు. ఈ ఎలుక కూడా అలాగే అనుకుందిట. అబ్బా, నాకు ఎంత అదృష్టం, ఈరోజు నా శత్రువు అయినటువంటి ఈ రోమసుడు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ నాకు వదిలిపోతుంది అని అనుకుంటున్నట్ట. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చిందిట. చూడండి, ఎవరి ఆహారం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ కాపు కాసుకుని కూర్చున్నారనమాట. ఆ గుడ్లగూబ పేరేమిటి? చంద్రకుడు. ఆ ఎలుకను చూసి అక్కడికి వచ్చిందిట. చంద్రకుని చూసి పలితుని గుండె గుబేలు మంది, అయిపోయింది నా పని అనుకున్నాడు. అంటే చూడండి, ఈ ఎలుకని తినటానికి పిల్లి ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. అలాగే ఇప్పుడు గుడ్లగూబ కూడా ఎదురు చూస్తోంది. అయ్యో అని చెప్పి గుండె గుబేలు మందిట, అంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటారు చూసారా, భయంతో బిక్క చచ్చిపోతోంది ఎలుక. నా పని అయిపోయింది అని అనుకుందిట. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ప్రాణభయంతో, అంటే నన్ను చంపేస్తారేమో వీళ్ళిద్దరూ, ఒక పక్కన పిల్లి ఎలాగో వలలో చిక్కుకుందని సంతోషపడుతుంటే, ఈలోపు ఈ చంద్రకుడు అనేటటువంటి గుడ్లగూప ఎక్కడి నుంచి తయారైందో నా ప్రాణానికి అని చెప్పి చాలా భయపడుతోందిట. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయను అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులోనే ఏడుస్తోందిట, బయటికి కనిపించకుండా. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అన్నది. అంటే ఎదటి వాళ్ళకి కష్టం వస్తే సంతోషపడిపోవటం, అదే కష్టం మనకి వచ్చిందనుకోండి బేరమని ఏడవటం, ఇలా ఉండకూడదు అని చెప్పి ఆ మాట గుర్తొచ్చి మనసులోనే బాధపడిందిట. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం అందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని తనకి తనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరు? ఎలుక. పలితుడు అనేటటువంటి ఎలుక ధైర్యం తెచ్చుకుని, ఏడవరు, ధైర్యం తెచ్చుకోవాలి, నేను కూడా నా ప్రాణం పోతుందని ఏడవనని చెప్పి అనుకుందిట. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమస్ని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాట. ఎంతైనా ఒక చోట, అంటే చెట్టు తొర్రలోనేమో రోమసుడు, చెట్టు కింద కన్నంలోనేమో ఈ పలితుడు అనే ఎలుక ఒకే చోట నివసిస్తున్నారు కదా, మేమిద్దరం ఎలా అయినా సరే ఒకే చోట బతుకుతున్నాం కాబట్టి ఎలాగోలా దాన్ని ప్రార్థించి బ్రతిమలాడి నా ప్రాణాలని నిలబెట్టుకుంటాను అనుకుని నెమ్మదిగా ఏం చేసిందిట? పిల్లి వైపు అడుగులు వేసిందిట. మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న శత్రుమిత్రులము. చూడండి, మిత్రమా నమస్కారం అంటూ దానికి దండం పెట్టింది. జాతి వైరమున్నా, జాతి వైరం అంటే ఏంటి? ఎలుకకి పిల్లికి ఒక్క క్షణం కూడా పడదు, ఎలుక పిల్లికి ఆహారంగా మారిపోతుంది అంతే. శత్రుమిత్రులము, శత్రువులమైనా సరే మనం స్నేహితులమే. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. మనిద్దరికి జాతి వైరం ఉన్న శత్రువులమైనా సరే మనిద్దరం స్నేహంగానే చాలా సంవత్సరాల నుంచి ఈ చెట్టు కింద నేను, ఈ చెట్టు త్వరలో నువ్వు, ఇద్దరం బ్రతుకుతున్నాం ఇక్కడే. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు, ఎప్పుడు కూడా మనం ఒకరినొకరికి కష్టం తీసుకురాలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది,
చూడండి ఎవరికి వచ్చింది కష్టకాలం, ఇద్దరికీ వచ్చింది. అందుకనే ఇప్పుడు ఎలుక ఎంతో తెలివిగా సమయస్ఫూర్తితోటి పిల్లితో మాట్లాడుతోంది. కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కాబట్టి మన ఇద్దరం శత్రువులం అని అనుకోవద్దు. పరస్పరం అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని, సహకరించుకొని అంటే ఏంటి, సహాయం చేసుకొని, నాకు నువ్వు నీకు నేను సహాయం చేసుకుని ఇద్దరం కూడా ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కుని మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను అని ఎలుక చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతోందో పిల్లితోటి. అక్కడ గుడ్లగూబను చూసింది, ఇప్పుడు పిల్లి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతోంది తెలివిగా. ఒకవేళ నేను నీ వలతాళ్ళు కొరికేశాననుకో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. కానీ నువ్వు నన్ను గుటుక్కున మింగేస్తే, నన్ను చంపేస్తే, ఆహారంగా తినేస్తే అనే భయంతో కాసేపు నేను అనవసరమైనటువంటి ఆలోచనలు చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతుందో, అంత చిన్న ప్రాణి ఎలుక ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడు. ఎందుకంటే ఎక్కడో నేను దూరంగా తెలియని దాని చేతిలో చచ్చిపోయే కంటే, దిక్కులేని చావు చచ్చిపోయే కంటే నీకు ఉపకారం చేసి నీ ప్రాణాన్ని రక్షించి మనిద్దరం స్నేహంగా ఉందాం. లేదు నువ్వు నన్ను వలతాళ్ళు కొరకంగానే గబుక్కుని తినేసేసావనుకో, నీకు ఆహారం అయిపోతాను అని ఎలుక పిల్లితోటి చెప్పిందిట. ఎలుక చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఈ రోమసుడు ఆనంద పరవశుడయ్యాడు. అంటే ఆనందంతో పరవశించిపోయాట. ఆహా, నన్ను రక్షించటానికి ఈ పలితుడు అనే ఎలుక వచ్చింది, ఇంకా నేను వేటగాడికి చిక్కాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనందం పడిపోయింది. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు బాగా సంతోషించట. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. ఎలుక యొక్క ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా మాట్లాడట. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షింపదలిచావు, నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అని ఈ రోమసుడు పలితుడు అనే ఎలుకతోటి చెప్పేట. ఏమని, నీకేం భయం లేదు, నేనున్నాను, జీవితం చివరి దశలో ఉన్నాను నేను ఇప్పుడు, నువ్వు ఎట్లా చెబితే అలాగే నడుచుకుందాం. నువ్వు త్యాగబుద్ధితో నన్ను రక్షించడానికి వచ్చావు కదా, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీతో స్నేహంగా ఉండాలని. నీ మంచి ఆలోచన, సదాలోచన అంటే ఏంటి, మంచి ఆలోచన నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది, అంటే పారద్రోలేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డవేసి నిన్ను నేను కాపాడుతాను. ఎందుకంటే నువ్వు నన్ను కాపాడుతున్నావు కదా, నేను కూడా నిన్ను కాపాడుతాను అని ఈ రోమసుడు అనే పిల్లి ఎలుకతోటి చెప్పింది. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవటం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. చూడండి, ఇద్దరు ఐకమత్యమే మహాబలం అంటారు కదా. ఇక్కడ ఎలుక పిల్లి రెండూ కలిసి ఉంటే ఇంకా నా పప్పులు ఉడకవో, నేను ఎలుకని తినటం కుదరదు అని చెప్పి ఈ చంద్రకుడు అనేటటువంటి గుడ్లగూబ అక్కడి నుంచి వెళ్ళిపోయిందిట. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. చూడండి, వేటగాడు ఏం చేశాడు, ఈలోపు వేట కుక్కల్ని వెంట తీసుకుని ఈ పిల్లిని తీసుకుపోవటానికి వస్తున్నాడు. అది చూసిన రోమసుడు వెంటనే ఏమన్నాడు ఎలుకతోటి, మిత్రమా పలితుడా, ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. కిరాతుడు అంటే వేటగాడు.
కాలయమునిలా అంటే యమధర్మరాజు ప్రాణాలు తీసుకుపోయేది యమధర్మరాజు కాబట్టి కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు అన్నాడు. నన్ను త్వరగా రక్షించు అని చెప్పాట. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తోంది. చూడండి ఇక్కడ కూడా ఎంత తెలివిని ఉపయోగిస్తోందో ఎలుక. చిన్న ప్రాణి, దానికి ఉన్న తెలివితేటలు చూడండి. వల కొరుకుతున్నట్లుగా నటిస్తోంది, కొరకట్లేదు. వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. చూడండి, వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఏం చేసింది? వలని కొరుకుతున్నట్లుగా నటించింది. వేటగాడు ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసాడో పుటుక్కున వలతాడు కొరికేసేసి ఆ పిల్లి, ఆ రోమసుడు దానిలో నుంచి బయటికి పోయేలాగా దారి చేసేసి ఇదేం చేసింది? వెంటనే తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తుకుని పోయింది. రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. ఈ రోమసుడు కూడా చెట్టెక్కేశాట. అమ్మయ్య, ఇవాళకి బతికాను నేను అని చెప్పి చెట్టెక్కేశాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. అయ్యో, చక్కగా చిక్కింది పిల్లి, ఇంతలోనే చేజారిపోయింది అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాట. చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే దుర్మార్గుల బుద్ధి మారదు అని చెప్పుకోవటానికి ఇది ఉదాహరణ అన్నమాట. కొంతసేపటికి అంటే వేటగాడు వెళ్ళిపోయినటువంటి కొంచెం సేపటికి రోమసుడు ఏం చేశాడు? మెల్లగా చెట్టు దిగాట. స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితుని ఉద్దేశించి మాట్లాడుతోంది. స్వజాతి బుద్ధి అంటే సహజంగా వాళ్ళిద్దరికీ వైరం ఉంది కదా, జాతి వైరం అంటారు దాన్నే. ఎలకకి పిల్లికి పడదు కాబట్టి ఆ జాతి వైరంతో, కపటంతో అంటే మోసంతో ఫలితుని ఉద్దేశించి, ఎలుకని ఉద్దేశించి ఇలా అంటోందిట. ఏమని? మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని ఎలుకని పిలిచిందిట బయటికి. నువ్వు బయటికి రా, నాకు ఎలాంటి చెడు ఉద్దేశము లేదు, నన్ను నమ్ము, ఇద్దరం చక్కగా కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందామని చెప్పి పిలిచిందిట పిల్లి. తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. కనిపించకుండా, అక్కడ బొమ్మలో కనిపిస్తోంది చూడండి మనకి, తలకాయ మాత్రమే కొద్దిగా బయటికి పెట్టి దానికి కనపడుతుంది బయట ఉన్నదంతా, కానీ అది మాత్రం బయట ఉన్న వాళ్ళకి సరిగ్గా కనపడదు, స్పష్టంగా కనిపించదు అనమాట. చెప్పిందిట. తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. రోమసుడు అనే పిల్లితోటి బయటికి రాకుండా ఇలా మాట్లాడిందిట. ఏమని? మిత్రమా, చాలా సంతోషం, ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది. ఇందాకటి అవసరం అంటే ఏంటి? ఇటు పిల్లి చచ్చిపోతుంది వేటగాడి చేతిలో, గొడ్లగోబు చేతిలో ఎలుక కూడా చచ్చిపోయేంత పరిస్థితి వచ్చింది. అందుకని ఆ అవసరం ఇద్దరిది, ఆ ప్రాణభయం ఇద్దరిది. నీకు నాకు ఇద్దరికి కూడా ప్రాణభయం ఉందప్పుడు. అందుచేతనే నేను నిన్నాశ్రయించాను, నిన్ను ప్లస్ ఆశ్రయించాను, నిన్నాశ్రయించాను, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇది. నేను నిన్ను శరణు కోరాను, నీ దగ్గరకు వచ్చాను. ఇందులో మోసం కానీ, దగా కానీ, కుట్ర కానీ ఏదీ లేదు. అంతా సత్యమే, అంతా నిజమే. జరిగింది ఉభయులకు లాభమే. ఇద్దరం, ఉభయులు అంటే ఏంటి? ఇద్దరం, నువ్వు నేను ఇద్దరం కూడా లాభపడ్డాము. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. నువ్వు బ్రతికావు, నేను బ్రతికాను. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. ఎవ్వరో కాదనలేని వైర లక్షణమే ఈ జాతి లక్షణం, అంటే శత్రుత్వం. బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు. ఒకవేళ నిన్ను నమ్మి నేను బయటకు వచ్చాననుకో ఈ కన్నంలో నుంచి, నాకు ప్రాణగండం వస్తుంది. ప్రాణగండం రావటం అంటే ఏంటి? ఎలుకని పిల్లి తినేస్తుంది అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. అంటే ఎలుక రాలేదు కదా, దాని బుద్ధి తెలుసు కాబట్టి బయటికి రాకుండా మాటలు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. ఈ రోమసుడు ఏమయ్యాడు? అయ్యో, అనవసరంగా చెడగొట్టుకున్నానే, వచ్చేస్తే తినేసేదాన్ని, రాకుండా తెలివిగా తప్పించుకుపోయింది అని చెప్పి నిరాశతోటి వెళ్ళిపోయాడు. కథ
సుఖాంతం అయ్యింది. సుఖ ప్లస్ అంతము, సుఖాంతము, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. కథ సుఖాంతం అవటం అంటే ఏంటి? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బ్రతికారు, ఎవ్వరికి కూడా ప్రాణ భయం అనేది లేకుండా చక్కగా సంతోషంగా ఉన్నారన్నమాట. చూసారా, అంత చిన్న ప్రాణి అయినటువంటి ఎలుక గుడ్లగూబని, పిల్లిని వాళ్ళ బారి నుంచి, వేటగాడి బారి నుంచి, అందరి నుంచి తప్పించుకుని చక్కగా సంతోషంగా తెలివితోటి, ఉపాయంతో జీవనాన్ని కొనసాగిస్తోంది. అర్థమైంది కదా పాఠం? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.